జగన్మోహన్ రెడ్డి గుడివాడొచ్చి సీఎంగా గుడివాడొచ్చి సిద్ధం సభ పెట్టారు. ఇక్కడ సభలో సభ ఎలా జరిగిందో మీకు అందరికీ తెలుసు. నేను ఇంతమంది వచ్చారు, అంతమంది వచ్చారు, ఇంతమందే వచ్చారు అనుకోని ఇదంతా కూడా అనవసరం, వేస్ట్, టైం వేస్ట్. సభలో ఇక్కడ దాకా వచ్చి మీరు చూస్తే ఏం జరిగిందనేది చూస్తే ఏదో నలుగురు నలుగురు పెట్టల ధరలో మాట్లాడుకున్నట్టు నువ్వంత రోడ్డు, నువ్వెంత రోడ్డు, నేనెంత రోడ్డు, వీరుడు సూర్యుడు ఒకళ్ళు పొగడతాం, ఇంకోళ్ళేమో ధర్మాత్ముడు మహానుభావుడు అని ఇంకోళ్ళు పొగడతాం. ఎవరికి కాళ్ళు సల్పి డబ్బా కొట్టుకుంటూ పోయారు. చూసుకుంటే తీరా చూస్తే నేను దీంట్లో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలే చెప్పడంట. మన ఎమ్మెల్యే మీకు గుర్తుందిగా, అస్సలు అబద్ధం చెప్పమన్నా చెప్పలేడంట. ఎంత చక్కగా చెప్పాడంటే దీంట్లో అస్సలు అబద్ధం ఆడమన్నా చెప్పమన్నా చెప్పలేడు. మా ఆవిడ చెప్పడు అన్నాడు. చెప్పడం 5 నిమిషాల్లో తుస్సుమనిపించాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి స్టేజ్ ఎక్కేమన్నాడు, మా మా కొడాలని మిత్రుడు మాకు సౌమ్యుడు అప్పటికప్పుడే తీర్చేశాడు. 5 నిమిషాల్లోనే అబద్ధం చెప్పేశాడు. అంటే వీళ్ళకి 2 నిమిషాలు కూడా 5 మాటలు మాట్లాడితే దాంట్లో కనీసం 3 అబద్ధాలు ఉంటాయి. అలాంటి వ్యక్తులు ఇద్దరు. పోనీ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు, ఇది మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు కదా, మన టిడ్కో ఇల్లు ఫ్రీగా ఇస్తారని, దాని గురించి మాట్లాడాల. గురువారికి ఏం చెబుతాడో చెప్పరా. పోనీ ఈ ఊరికి మన కృష్ణా జిల్లాకి ఏం చేస్తారనేది చెప్పరా. ఏది లేదు. ఊరికే వెళ్తున్నా, అమ్మ నేను ఒంటరోడిని, నేను బిడ్డని కథ కమ్మేసి వాళ్ళకి ఇవి ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఒంటరోడు కాకేమవుతావు, ఉన్నవాళ్ళందరూ చంపుకుంటా పోతుంటే సివిల్ ఒక్కడే మిగులుతాడు. ఇక ఎందుకంటే ఇప్పుడు అక్క ఉంటుంది, చెల్లి ఉన్నారు, అమ్మ ఉంది, చెల్లి ఉన్నారు, ఇద్దరు నీ దగ్గర లేరు. అమ్మ ఏమో ఉండలేక నీ బాధపడలేక చేసి వెళ్ళిపోయారు. ఆవిడ ఈ చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పు నువ్వు. వాళ్ళంతా చక్కగా కూర్చోబెట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దానికి ఆన్సర్ ఇచ్చే ధైర్యం లేదు. వీళ్ళందరూ కలిసి దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పేసి బయలుదేరుతా ఉన్నారు. వీళ్ళేంటి ఉద్ధరించేది? ఏంటోకి ఎమ్మెల్యే గుడివాళ్ళ ఇన్ని బాధలు ఉన్నాయి, ఏమి అసలు దాని గురించి మాట అనేది మాట్లాడలేదు. అది కాకపోతే ఒకే ఒక్క విషయం చెప్పారు జగన్మోహన్ రెడ్డి, అది మాత్రం మెచ్చుకోవాలి. ఏంటంటే ఈ ఐదేళ్లు కొడాలని ఏం పని చేయలేదు, సో ఇంకో అవకాశం ఉండి ఆయన చేసి పెడతాడని చెప్పాడు. ఇది మనకు అందరికీ తెలిసిందే. నేను మొదటి నుంచి ముత్తుకొని ఉందంటే ఈ 5 ఏళ్ళు కాదన్న ఆయన 20 ఏళ్ళు ఏం చేయాలి. ఇట్లాంటి వాడు మన నెత్తి కూర్చోబెట్టుకున్నాం. వాడిని అందరినీ చక్కగా పంపించేద్దాం దీంట్లోకి. ఇలాంటి సభలు అనవసరంగా జనాల మీద రుద్దకండి. టైం వేస్ట్, డబ్బులు వేస్ట్.